హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ దొండకాయ వేపుడు. ఏ హడావుడి లేకుండా చాలా ఈజీగా దొండకాయ వేపుడు చేసేసుకోవచ్చండి. ఏ విధంగా చేయాలో చూసేద్దామా. దొండకాయ వేపుడిని దించేసుకునే ఒక 5 మినిట్స్ ముందు పల్లీ పౌడర్ చేసుకుని ఆ పల్లీ పౌడర్ వేపుడులో వేసుకుని బాగా కలుపుకుని ఒక 2 మినిట్స్ మగ్గనించి దింపుకోవాలి. అప్పుడు చూడండి దొండకాయ వేపుడు ఎంత టేస్టీగా ఉంటుందో. ఏ విధంగా చేయాలో చూసేద్దాం. దొండకాయల్ని శుభ్రంగా కడుక్కోవాలి. దొండకాయలకి తగిన ఆనియన్స్ తీసుకోవాలి. నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నానండి. ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇంకో ఆనియన్ కూడా వేసుకోవచ్చు. మనము తీసుకునే దొండకాయలను బట్టి ఆనియన్స్ వేసుకోవాలి. దొండకాయలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా దొండకాయలని ఉల్లిపాయలని కట్ చేసుకోవాలి. నూనె వేడవగానే మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేసినప్పుడే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. రెండింటిని కలిపి వేసేసుకోవచ్చు. చూడండి, నేను దొండకాయ ముక్కలు వేసాను, మళ్ళీ ఉల్లిపాయలు కూడా వేసేస్తాను. ఈ విధంగా రెండు ఒకేసారి వేసేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకో స్టవ్ మీద మనం పల్లీ పౌడర్కి కావాల్సిన పల్లీలను వేపుకుందాం. ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో పల్లీలు వేసేసుకుని వేపుకుందాం. పల్లీలు వేగిపోయాయండి. ఇప్పుడు ఈ పల్లీలను మనం పౌడర్ చేసేసుకుందాం. చూసారా, ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయ వేపుడు ఇంకొక స్టవ్ మీద ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఒకసారి మూత తీసుకుని చూద్దాము. చూసారా, దొండకాయ ఆనియన్స్ కొంచెమే మగ్గినాయండి, ఇంకా చాలా మగ్గాలి. ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుందాము. దీనికి టైం పడుతుంది ఇంకా మగ్గడానికి. మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. దొండకాయ ఉల్లిపాయలు రెండు మగ్గిపోయాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకుని తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకుని మనం మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారా, దొండకాయలు బాగా వేగిపోయాయి, దొండకాయ ముక్కలు. ఇప్పుడు మనము పౌడర్ చేసుకున్న పల్లీ పౌడర్ వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము. అంతే, ఎంతో ఈజీగా చేసుకునే దొండకాయ వేపుడు రెడీ. ఒక 2 మినిట్స్ మగ్గనించి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, చూసారా ఎంత గ్రేవీగా ఉందో. నా రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కితే సబ్స్క్రైబ్ అవుతుంది.